7 అనగానే మేడం మనకి ధోని గుర్తొస్తాడు, సప్త స్వరాలు గుర్తొస్తాయి, సప్త సముద్రాలు, సప్త స్వరాలు, 7 కొండలు, 7 అడుగులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి 7కి. సో సప్త ఋషులు ఎన్నో ఉంటాయి. సో ఏమిటి నెంబర్ అంత మ్యాజిక్ ఎందుకు? నిజంగా ధోని అందుకనే 7 నెంబర్ని క్యారీ చేస్తూ ఉన్నారా? దాని వెనకాల అంత రహస్యం. July 7th 2 sevens. ఓకే. సో 7 లైఫ్ని ఎంతవరకు చేంజ్ చేస్తుంది? డెస్టినీ నెంబర్ కూడా 7 ఉంటే చాలా కలిసి వస్తుందని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో అది వేరే సబ్జెక్ట్ అయినప్పటికీ ఏంజల్ నెంబర్స్లో ఈ 777 కనిపిస్తే మనం ఏం చేయాలి చెప్పండి? 777 అంటేనే లక్కీ నెంబర్, లక్ నీకు ఫేవర్ అవుతోంది అని చెప్పడానికి 777 కనిపిస్తుంది. లక్ అంతే. అంటే మన యూనివర్స్ కూడా స్టార్ట్ అయింది 7 days చెప్తూ ఉంటారు కదా. సో మనకి 7 days ఇన్ అ వీక్, అన్నీ 7, చాలా 7s ఉంటాయి మనకి. బట్ బేసిక్గా 777 అనేది మనం చూసామంటే 7 + 7 + 7 ఎంత అయింది? 21, 3 లక్ ప్లస్ అబండెన్స్. దీనికి ఏంటంటే ప్లస్ స్పిరిచువల్ గ్రోత్, అంటే మనం కేతు నెంబర్ కింద తీసుకుంటాం అనమాట ప్లానెట్స్తో. సో స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఎన్లైట్మెంట్ ఇవ్వడానికి ఈ నెంబర్ కనిపిస్తుంది. ఆల్రెడీ యూఆర్ లక్కీ. 777 అంటేనే లక్కీ నెంబర్, ఓకే, లక్ అనమాట అంతే. సో దాంతోపాటు నీకు స్పిరిచువాలిటీ కూడా యాడ్ అవుతుంది. అంటే ఏంటి, వెనకాతల నుంచి నీకు ఏంజల్స్ ఏం చెప్తున్నాయి మెసేజ్? గో టువర్డ్స్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్. అంటే ఏంటి, కొంచెం ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళు, ఆ దారిలో కూడా వెళ్ళు నెట్టడానికి అనుకుందాం కాసేపు. ఈ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. అది అందరికీ అవ్వకపోవచ్చు. ఎప్పుడెప్పుడు మనకి కనిపిస్తాయి, నేను ఇందాక చెప్పినట్టు అది మైండ్ఫుల్నెస్. అంటే ఏంటి, మనం ధ్యాస పెట్టాలి. యూ హ్యావ్ టు బి మైండ్ఫుల్. అంటే అందరికీ కనిపించేవి, ఎదుర్కొంటూనే ఉంటుంది, కొంతమంది కనిపించదు. సో మైండ్ఫుల్నెస్ ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు, ఇంకోటి డౌట్లో ఉన్నప్పుడు, సెల్ఫ్ డౌట్లో ఉన్నప్పుడు, ఒక క్వశ్చన్ మనం యూనివర్స్ని అడిగినప్పుడు ఇలాంటి నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అనేది ఏంటంటే మనం ఎప్పటికైనా మనం చెప్పుకుంటాం, మన సనాతన ధర్మంలో కూడా అన్నీ ఉండాలి, లైఫ్లో అన్నీ ఉండాలి. అంటే ఏంటి, మనకి పుట్టిన తర్వాత కామ అర్థం మోక్షం అంటూ ఉంటారు కదా. అంటే మోక్షం కూడా కావాలంటే, మోక్షం అంటే డెత్ ఒకటే కాదు కదా, స్పిరిచువల్ గ్రోత్ కూడా మోక్షం దగ్గరికి తీసుకెళ్తుంది. సో స్పిరిచువల్ గ్రోత్ ఆల్సో లైఫ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో దానికి నేను సపోర్ట్ ఇస్తున్నాను. టైం వచ్చింది, దాంట్లో కూడా సాధన చెయ్యి అని కొంతవరకు పుష్ ఇవ్వడం. సో అదొక మెసేజ్ అనమాట. సో 777 బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ నెంబర్. లక్కి ప్రతీత 777. రైట్. 777 హార్సెస్ ఎన్ని ఉన్నాయి, 777 ఉంటే బ్రాండ్స్ ఉంటాయి కూడా. సో అదొక నమ్మకం 777 అనే దానికి. బట్ అదే మనం చూసాము అంటే నెంబర్ 3 వచ్చింది, అంటే అబండెన్స్ నెంబర్, జూపిటర్ నెంబర్. కేతు ప్లస్ జూపిటర్, ఇంకేం కావాలి? స్పిరిచువాలిటీ ఉంది, అటు మనకి అబండెన్స్ ఉంది. ఎక్కడ ఏది ముట్టుకున్నా మనకి ఏంటంటే లక్ ఫేవర్ అవుతుంది, అన్నీ గ్రో అవుతాయి అని చెప్పడానికి అనమాట. ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునేదే, ఎక్కడెక్కడ కనిపిస్తాయి అనేది. 777 కూడా ఎప్పటికైనా నోట్ దొరికితే కనుక నీట్గా అది నలపకుండా పర్సులో పెట్టుకోమని, రోజు చూసుకోమని చెప్తూ ఉంటాను. అదొకటి కాకుండా దేవుడి దగ్గర కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. జనరల్ పూజలే, నోటికి పూజ చేయమని నేను చెప్పట్లా, దేవుడి దగ్గర పెట్టుకోవడమే మనం చెప్పేది అనమాట. సో అదేంటంటే నేను ఇందాక చెప్పినట్టు సర్క్యులేషన్, ఎనర్జీ సర్క్యులేషన్ కావాలి కనుక అది కొద్ది రోజులు అయిన తర్వాత ఉండిలో వేయడమో ఎవరికో ఇవ్వడమో చేసుకుంటే అదేంటంటే మనం ఇచ్చింది మనకి తిరిగి వస్తుంది అనేది మన లా ఆఫ్ అట్రాక్షన్. సో అందుకోసం ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మనం చెప్తున్నాం అనమాట. సో జనరల్గా చెప్పాలి అంటే 777 ఎక్స్ట్రీమ్లీ లక్కీ నెంబర్ అని చెప్పి. సో ఈ ఎక్స్ట్రీమ్ లక్కీ నెంబర్ మీ లైఫ్లో ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. అసలు 7 లేని లైఫ్ ఉండదండి. 7 లేని ఏ జీవి అయినా 7 అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అటు 7 అడుగుల్లోనూ, అసలు వారానికి 7 రోజులు కదా. ఇలా 7 అనేది మన లైఫ్లో ఎక్కడో చోట తగులుతుంటుంది. మరి అది 3 సార్లు మనకి కనిపిస్తే, ఒకటే దగ్గర కనిపిస్తే ఎన్ని మ్యాజిక్స్ జరుగుతాయి అనేది ఆర్పి సుధ గారు వివరించడం జరిగింది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఆర్పి సుధ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. 888తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.